నమస్కారం అందరికీ. ఈరోజు మటన్ పాయ సూప్ అన్నమాట స్పెషల్. అండ్ దాంట్లో ముంచుకొని తినడానికి బ్రెడ్ అండ్ మై ఫేవరెట్ చికెన్ రోల్స్ అండ్ చికెన్ 65 అండ్ చికెన్ లెగ్ పీస్, కొంచెం రుమాలి రోటీ అన్నమాట. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నా, ఇంకా కొన్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా. సో ఇంత తక్కువ ఎందుకు తింటున్నానంటే ఇందాకే చాలా మిక్కేసాను అనమాట. వేడివేడిగా ఉన్నప్పుడే తినేద్దామని అప్పుడు వీడియో తీయలేదు, అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి తింటున్నాను అనమాట. అందుకే చాలా తక్కువ ఉంది ప్లేట్లో, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. ఆబ్వియస్లీ బయట నుండి ఆర్డర్ పెట్టుకుంటే బాగుండదా, ఇంట్లో చేసింది కూడా బాగుంది, కానీ ఇది కూడా బాగుంది. పాయసం ఇందాకే తాగేసా వేడివేడిగా ఉన్నప్పుడు, బాగుండే, చాలా మంచిగా ఉడికింది. ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నన్ను చాలామంది నేను ఏం చేసినా తప్పు అని చెప్తారు. ఎందుకంటే నాకు తెలియదు, కానీ నాకు కావాల్సిన వాళ్ళని అడిగితే నువ్వంటే కొంతమందికి నచ్చదు, ఈర్ష్య, అందుకే వాళ్ళు అలా మాట్లాడతారు, నువ్వు అవన్నీ పట్టించుకోకు అని చెప్పేసి నన్నే మోటివేట్ చేసినట్టు మాట్లాడతారు అనమాట. ఎందుకంటే నేనంటే ప్రేమ కాబట్టి. బట్ జనరల్గా అది నిజమే. నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఏం చేసినా తప్పే అంటారు. నేను ఎంత మంచిగా చీర కట్టుకొని బయటకు వస్తుంటే ప్రతి ఒక్కరు చూస్తే మా రిలేషన్లోనే, పేర్లు ఎందుకులే, కానీ వాళ్ళు మాత్రం నువ్వేం మంచిగా చీర కట్టలే, నువ్వు ముసలి దానిలాగా కనబడుతున్నావు, అందులో ఇది బాలే, ఇది బాలే, అది బాలే, అందరికీ తెలుసు అన్నీ బాగున్నాయి, నేను కూడా బాగున్నానని. కానీ వాళ్ళకు ఈర్ష్య అనమాట, వాళ్ళకు ఓర్వది, కళ్ళు మంట. అందుకని వాళ్ళు ఇది బాలే, అది బాలే అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పి వంక చెప్తారనమాట. చాలా దగ్గర వాళ్ళే, ఇంకా దూరం వాళ్ళు ఎందుకులే, కానీ దూరం వాళ్ళ గురించి కూడా నేను చెప్పట్లేదు, చాలా దగ్గర వాళ్ళ గురించే చెప్తున్నా. ఇంకా కొంతమంది ఏంటి తిని ఇంత తింటుంది అని చెప్పేసి నా మీద ఏడుస్తారు. కాకపోతే నిజం ఏంటంటే వాళ్ళు కూడా అంతే తింటారు, కానీ వాళ్ళు బయట పడరు. నేను కొంచెమే తింటా, ఇంకా నాకు కావాల్సిన వాళ్ళు ఏమంటారంటే తను కొంచెమే తింటుంది, కాకపోతే మెల్లిగా తింటుంది కాబట్టి అట్లా మీకు అనిపిస్తుందేమో అని కవర్ చేసేస్తారు. అది నిజమే, నేను కొంచెమే తింటా, కాకపోతే ఖచ్చితంగా నేను ఎక్కువ మోతాదులోనే తింటా. తక్కువ నాకు పోదన్నమాట. గ్యాప్ ఇవ్వాలి, ఒక 2 hours అట్లా గ్యాప్ ఇచ్చేసి ఏదో ఒకటి లోపల పాడేసుకోవాలన్నమాట, లోపల తోసేయాలి. ఏం తినకపోతే నాకు తోచదు, షివరింగ్ అయిపోతుంది బాడీ మొత్తం. ఏదో ఒకటి తినడమో తాగడమో సంథింగ్ ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలన్నమాట. కానీ జనాలకు ఎందుకో తెలీదు, నా మీదనే కుళ్ళు. బెంగళూరులో ఐటీసీ మట్ఫోర్ట్లో ఉన్నప్పుడు నాకు అల్కా మేడం చాలా సపోర్ట్ చేసేది. వావ్ సరస్వతి ఎంత బాగుంది, ఎంత మంచిది, క్విక్ లెర్నర్, చాలా బాగా పాటలు పాడుతుంది, డ్యాన్స్ అయితే భలే చేస్తుంది, నిజంగా చాలా బాగా చేస్తుంది. అండ్ కుకింగ్ అయితే అసలు ఎంత బాగా చేస్తుంది, అసలు తన చేతి మజ్జిగ పులుసు నాకు చాలా ఇష్టం. అట్లా అని చాలా విషయాలు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ వాళ్ళకు చాలా నచ్చి వాళ్ళు ఊకే పొగుడుతుంటే వేరే వాళ్ళేమో ఊకే కుళ్ళుకుంటుండే అనమాట. ఇంకా అరే రామ హరే రామ అని చెప్పేసి అయ్యో దేవుడా, ఇట్లా ఇవన్నీ వర్డ్స్ నేను యూజ్ చేస్తుంటే కొత్తగా ఉన్నట్టు వాళ్ళు వింతగా వింటుండే. వావ్ ఇదేంటి ఇలా అంటుంది, కొత్తగా అంటుంది అని చెప్పేసి ఊకే నా వెనకాల పడుతుండే, ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఏంటి ఇలా పలుకుతుంది అని చెప్పేసి. నాకేమో నవ్వొస్తుండే, ఏంటి మీరు ఇంత చిన్న వాటికి ఇంత ఎక్సైట్మెంట్ అవుతారేంటి వినడానికి అని చెప్పి నేను అడుగుతుండే. ఏమో నీ వాయిస్, నువ్వు వస్తే, ఇంకా రోహిణి మేడం ఏం చెప్పిందంటే, అల్క మేడం వాళ్ళ ఫ్రెండ్, నువ్వు వస్తే ఇంట్లో ఉంటే ఇంట్లో ఏదో పెళ్లి సందడి ఉన్నట్టు అనిపిస్తుంది, నీ మాటలు, నువ్వు చాలా ఇష్టం నాకు, నువ్వు వస్తే ఆ సందడే వేరే, అబ్బా నిజంగా మంచిగా అనిపిస్తుంది, ఒక పెళ్ళి ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది అని. అంటే మా రిలేషన్లో మాత్రం సంథింగ్ మా అక్క వాళ్ళే, వేరే వాళ్ళు ఎందుకులే, కానీ నువ్వు ఉంటే నీకు అసలు నోటికి తాళం వేయాలా, నీ నోటికి అసలు అదుపు అనేది లేదా, ఎంతసేపు మాట్లాడతావు, అలసిపోవా నువ్వు మాట్లాడుతుంటే ఈర్చపడుతుంది అది ఇదని. సొంతోళ్ళే ఇలా అన్నాక కానీ మనం ఏం చెప్తాను చెప్పండి. ఎందుకో తెలియదు, వాళ్ళకు కూడా నచ్చదేమో, కోపమేమో, అదేంటిదో నాకు కూడా అర్థం కాదు. కానీ అవన్నీ ఇంకా పర్సనల్గా చెప్తూ బాగోదు, కానీ అలా అంటుంటారండి. మాట్లాడితే మాత్రం వేరే వాళ్ళకేమో ఎంత ఇష్టమో నేను మాట్లాడితే, సొంత వాళ్ళకే నచ్చది.
ఇంకేం చెప్తాం మనం, అది పక్కన పెడితే నేనంటే ఇష్టపడే వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. 90% ఇది మాత్రం నిజం. 90% నిజంగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. 90 కాదు, యాక్చువల్లీ 100% ఇష్టం. అందరికీ నేనంటే ఇష్టం. కానీ ఎక్కడో లోపల కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కదా, అవి బయటపడతాయి అన్నమాట అప్పుడప్పుడు. ఎందుకో తెలియదు కానీ అది మానవుని సహజ లక్షణం అంటారు కదా, అట్లా అది కుళ్ళు కుతంత్రాలతోని నా దగ్గర కొన్నిసార్లు డైరెక్ట్గా మాట్లాడతారు, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా మాట్లాడతారు, బట్ మాట్లాడతారు కంపల్సరీ. నేనంటే అందరికీ ఇష్టం, అందరికీ ఇష్టం లేదు. కాబట్టి నేను నెగిటివిటీ మాత్రం ఎప్పుడు కూడా పట్టించుకోను అస్సలకే. నేను చిల్లు ఉంటా ఎప్పుడైనా సరే. ఎంతమంది ఎన్ని అన్నా నేను అస్సలే పట్టించుకోను. నా పని ఏంటో నేనేంటో